అయితే అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఊపి తగిలించడం అనుకుంటున్నారా? మంచి సెలెక్ట్ మళ్ళీని. ఈరోజు మా వాళ్ళకైతే పొత్తూరు వద్దన్నారు. ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు దాకా పని వాయి కొట్టేసి ఇప్పుడు అన్నారు మాకు వద్దు అన్నారు. పాపం వాళ్ళకి లేకపోతే ఇంకేముంది, సుధాని వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ కోసమే. వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను అనమాట. అడిగితే ఏమన్నాడంటే ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అన్నాడు. ఒంటి మాసం ఉంది, పైన మేక మాసం ఉంది అన్నాను. అయ్యి బాబా 2 గిన్నె ఉంటే వండామంటే కొంప అంటుకుపోద్ది, కొంప తీసేస్తావా, ఈయన ఉండొద్దు. మేక తలకాయ ఉంటుంది ఫ్రిడ్జ్లోనే, తీసి మేక తలకాయ కూర వండేసి అన్నం వండి సమోసాలు వేసి గైమూతలు వేసి అన్నాడు. ఫోన్లో ఏముంది, ఆయన మనలాంటి మనిషి, మనలాంటి పొట్ట, మనలాంటి ఆకలే. కాబట్టి ఏం చేస్తానంటే ఇప్పుడు మేక తలకాయ నరకాలి. ఇప్పుడే తీసాను ఫ్రిడ్జ్లోంచి, ఇప్పుడే నరకాలి. దీన్ని చిత్రపత్ర చేసేద్దాం, తర్వాత కూర వండుదాం. రేడంబేడా రే రేడంబేడా రే రే. ఐస్ కట్టేసింది, ఐస్ కట్టేసింది సరే. అదనమాట పని. ఇది ఎలా కొడతంటే పుప్పు అయిపోతుంది. కాసేపు నానబెట్టి అప్పుడు కొడతాను. చాలా దారుణంగా ఉంది, చిరాగ్గా. ఏం చిన్న తుప్పు మొత్తం అంతా ఎగిరిపోతుంది. ఇప్పుడు చెప్పాడు అప్పుడు ఏం చేస్తామంటే తర్వాత నడుపుతాం. కానీ ముందు ఏంటంటే గైమాతుల పిండి ఇది కలిపి పెట్టుకుంటే కొనంత ఉబ్బుతుంది, బాగా వస్తాయి. ఇందులో ఒకడు ఉన్నాడు, అడిగి పెద్ద స్పెషల్ కావాలి. స్పెషల్ నూనె మనం చేసే పని కదా, వేడి నీళ్ళు వేసుకుంటే గమ్మున ఉబ్బిపోతుంది. కాసేపు చూసా ఇది ఎలా పొంగుతుందో పొస పని చూపిస్తాను. ప్రస్తుతానికి కలిపేసుకుని మూత వేసుకుని పెట్టేసి కొట్టాను. అక్కడ పెద్ద వేసేస్తాను ఇవాళ, పెద్ద అది అంట మొన్న నుంచి ఆశపడుతున్నాడు, పెద్ద కావాలని. ఇవాళ వేసేస్తాను పెద్ద ఆడ ఆశ తీరిపోతాం. రెడీ. మూత పెట్టేసి చేతితో కలిపేసాను. ఏంటి అనుకుంటున్నారు మీరు? మరి ఇక్కడ చేతితోనే కలపాలి. మరి ఏంటి మనకి పరికరాలు తక్కువ ఉంటాయి, పరికరాలు. అందుకని చేతితోనే గరగర తిప్పేయడమే ఏ పని అయినా. దీన్ని అలా ఉంచేతాను. వంట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వేస్తాను. మొన్న 8 చూపించాను కదా, ఇలా 8 చూపించాను. సైజ్ ఎంత వేసానో చూపించాను. కాసేపు ఉబ్బిన తర్వాత కూడా చూపించాను. తలకాయ నరుకుడు కార్యక్రమం చేసుకుంటాను. ఇక్కడికి అన్నీ తలకాయ నరకడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇబ్బంది. అబ్బో కాస్త ఎలా గట్టిగా ఉంది. కింద ఏదన్నా వేసుకుంటే కానీ టక్ మనం కొట్టకుండా ఉంటుంది. కింద ఏదో ఇరుగుపోయింది అనుకో, ఇంకా అంతేమంది. అత్త పక్క వేసాను అనుకో, ఇప్పుడు అంత బెదరదు కదా, అటు ఇటు చెక్క ఇరిగిపోద్ది.
ఇది ఉంది కానీ ఫాయిదా లేదు, పొదులు లేదు, దీని దగ్గర తాకత లేదు. బాగా కానీ ఏంటంటే ఇవన్నీ పడిపోతున్నాయి. అయ్యి బాబోయ్, సబ్బు నీళ్ళు అద్దెడిపోయి అనుకో మొత్తం సర్వనాశనం అయిపోతుంది వ్యాపారం అంతా. సెట్ అవ్వట్లేదు, నాకు కింద పెట్టుకుంటేనే దెబ్బ గట్టిగా తిరుగుతుంది. మరి మీకు ఎలా కనపడుతుంది? ఇలాగిట్టి ఇలా కింద కడతాను. అమ్మా కూర్చుని పోతే ఆ హార్ట్ వేరనమాట, పటాపట తీస్తుంది. Bien, bien, bien. ఇంకా తలకాయ మాంసం ఎలాగైతే నరికేసానండి, ఎలాగైతే నరికేసాను చెప్పరా. అది పటాకత్తి సాకు కొత్త అట్ట ఎందుకు దాహానంటే ఆయన కింద కూర్చుంటారు, కనీసం ఇలా తుడుచుకోరు. ఆ మట్టి అయిపోయిన సరే గొప్ప కింద ఇలా దీకేతారు తప్ప కానీ తుడుచుకోరు. అలా అట్లా ఎందుకు కూర్చుంటున్నారు. నేనైతే ఒక 40 ఏళ్ళ చేయాలని. Jangan tangkapnya. Kayak makor tira putnet porman kanara ulbai. Sound channel range mana? ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా అల్లం ఉంది, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత మసాలా ఉంది, మసాలా గరం మసాలా, ఉప్పు కారం. మన ఇండియా కారం వేసేస్తాను ఇవాళ. అరబ్బీ వాళ్ళు తినరు కదా, మాకే కాబట్టి ఇండియా కారం వేసేస్తాను.
అవి వేసిన తర్వాత కొంచెం ఉప్పు మగ్గనిచ్చి తర్వాత వాటర్ వేసుకుంటాను. ఓకే, ఎందుకంటే అవి వేసినప్పుడు చూపించినప్పుడు ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియదు నాకు. ఇక్కడ పెట్టుకుందామంటే ఇదేమో పని చేయట్లేదు. ఇంకా అది ఇంకో బియ్యం కడిగెట్టేసాను. ఇదిగో కూర నీళ్ళే వాటర్ అన్నీ వేసేసుకుని కొంచెం వాటర్ వేసాను అనమాట. పైన గింజల్లో తేలుతున్నాయి, పైన నల్ల నిమ్మకాయ ఏంటి అనుకుంటున్నారా? అందుకే మరి నేను అరబ్బీ వంటలు ఇలా వండాలి అని చూపించను. మనం అయితే ఆ నిమ్మకాయ కానీ ఆ ధనియాలు కానీ వెయ్యము. ఈ సుధాని వాళ్ళు ఆ ధనియాలు నిమ్మకాయ వేయకపోతే తినరు. వాళ్ళతో పాటు నాకు అలవాటు అయిపోయింది. ఇంక అంతే. అయినా మేకత ఇంకా చెప్పకూడదు, ఇంకెందుకు వచ్చింది ఇంకా వాళ్ళతో పాటు. అందుకనమాట నేను ఇలాగ వెయ్యాలి అలాగ వెయ్యాలని చూపించను. అది వెయ్యాలి ఇది వెయ్యాలని చూపించను. అది ఎందుకంటే మన ఇండియాలో ఉపకారం ఉండదనమాట. నల్ల నిమ్మకాయ వేసుకోవటం ఇవి వేసుకోవటం అంటే ఆరోగ్యానికి మంచిదే, కానీ ఇంటికాడ ఎవరో వాడరు అది అలాగా. అది ప్రస్తుతానికి కొంచెం చెమటాడుతుంది, లొంగోట తీసేస్తాం. చెప్పాను కదా పెద్ద పెద్ద వేసేస్తానని, పెద్ద పెద్ద కావాలన్నారండి అనమాట. ఇదిగో నా మేక తలకాయ కూర రెడీ అయిపోయింది. అన్నం పొగలొస్తుంది, సమోసాలు, గైమట్లు బడబడ సైజు పెద్ద వేసాను ఇవాళ. ప్రస్తుతానికి ఇవాళ వంట అయింది. ఇంకా అక్కడ గవ్వాచాయలు పెట్టాలి, గవ్వాచాయలు. అది ప్రస్తుతానికి ఇక్కడికి అయిందనమాట. అమ్మ కాసేపు కూర్చుంటాను అంటే ఆడవాడు కొంచెం స్పీడ్గా చేసేస్తాం కదా మనం పని, అందుకని కొంచెం అలసట అనిపిస్తుంది. ఆరాంగా జాయిగా చేస్తే అలసట అనిపిస్తుంది. మొత్తం జుట్టు ఎదిగిపోయింది, పెట్ల బీకిన తాటికేలాగా అయిపోయింది తలకాయ. ఇంకో ఈడేమో గవ్వ కాసుకుంటున్నాడు. ఎంత నల్లమని చూసారా? పని అంతా అయిపోయింది కదా అని లాస్ట్లో ఏంటి గవ్వ పెట్టుకుంటున్నాడు. ఇంకా తింటారు కదా కాసేపు కూర్చుందాము అనుకున్నాను. ఇలాగానే ఏమంటాడంటే ఇక్కడ ఒంట్లు ఈ చెత్త తినేస్తున్నాయంట, ఈ చెత్త అంతా తీయమన్నాడు. ఇంకో ఈ కచ్చడ కీసులు ఒంట్లు తినేస్తున్నాయంట, ఇవి తీసేయమన్నాడు. ఇదో కీసు, ఈ మరి ఇంకేమున్నాయో లోపల. ప్రస్తుతానికి ఇక్కడ ఇవ్వాలి ఏమీ పెట్టలేదు, గవ్వసాయి ఒకటే ఇట్టాను, పళ్ళు పలహారాలు. ఇంకేమున్నది కచ్చడే ఇక్కడ ఏమీ లేదు. ఓకే అండి, మరి బయటకు వెళ్తేనేమో నల్లగా అంతంత ముఖం, ఇక్కడ ఏమో ఈ లైటింగ్ తెల్లగానే అన్నాను. ఓకే అండి, మరి అయితేనే ఇంకేదైనా చేద్దామంటే ఏదో బోలు పని ఉన్నది. ఇంకేం చేయలేని ఈ ఏళ్ళకి ఇక్కడతో సరిపెడతాను. మరి మీ దాకా ఎప్పుడు దాకా చేరుతుందో మరి. ఓకే అండి, ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే మరి ఉంటాను, బాయ్ బాయ్ అందరికీ, బాయ్ బాయ్, జై హింద్.